డియర్ రూపా, నువ్వు మాకు పరిచయం అయ్యి ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అయిపోతుంది. ధైర్యం, మెచ్యూరిటీ, అందం, ఇండివిజువాలిటీ వీటన్నింటికీ కలిపి డిక్షనరీలో ఏదైనా పదం ఉందేమో నాకు తెలియదు. కానీ వాటికి నాకు తెలిసిన అర్థం మాత్రం నువ్వే రూపా. అయినా నువ్వు చీర కోసం పెళ్లి క్యాన్సిల్ చేసావు అనుకుంటారేంటి రూపా? అది జస్ట్ చీర కాదు, మీ అమ్మ జ్ఞాపకం. సరే పోనీలే, పెద్ద ఆవిడ మీద రెస్పెక్ట్తో చీర మార్చుకున్నావు. ఇంత చేసినా ఆవిడికి నీ మీద అంత కోపం ఎందుకు? నువ్వు చేసిన పని కరెక్ట్ రూపా. అయినా పెళ్లి రోజే నీ వైపు మాట్లాడని వాడు ఇంకా పెళ్ళయ్యాక అస్సలు మాట్లాడ్డు. నీ డెసిషన్ సరైందే. ఆ రాహుల్ గాడి నీకు అసలు కరెక్టే కాదు. కాబట్టే ఆనంద్ లాంటి మంచి అబ్బాయి నీ లైఫ్లోకి వచ్చాడు. తను కొన్ని కోట్లకు వారసుడు. అయినా కూడా నీ కోసం తనకు అలవాటు లేని, తనకు తెలియని ప్రపంచంలో గడిపాడు. కేవలం నీ కోసం రూపా. ఆనంద్ గారు, మీరు జెలస్ ఫీల్ అవనంటే ఒకటి చెప్తా. మా తరం అబ్బాయిలకి రూపా ఒక డ్రీమ్ గర్ల్, అమ్మాయిలకైతే ఒక రోల్ మోడల్. ఆనంద్ అండ్ రూపా, యూ పీపుల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ ఇద్దరిని చూసినప్పుడల్లా మాకు కూడా అలా అరు బయట కూర్చొని కాఫీ తాగుతూ నచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది. ఒక్క విషయం అయితే చెప్పాలి రూపా, ఆనంద్కి వైఫ్గా ఎంతోమంది కోటీశ్వర్లు రావచ్చు, కానీ ఎంతమంది వచ్చినా నీకు సరి సమానం కాలేరు. యు ఆర్ సంథింగ్ స్పెషల్ రూపా, సంథింగ్ స్పెషల్.